పూర్వం సాక్షాత్తు శ్రీ లలితా పరమేశ్వరీదేవి భక్తులకు ఉపకారం చెయ్యాలన్న కోరికతో వశిన్యాది వాగ్దేవతలను పిలిచి ఇలా చెప్పారు. ఓ వశిన్యాది వాగ్దేవతలారా, మీరందరూ నా అనుగ్రహం చేత తేజోయుతమైన వాక్ సంపత్తులు కలవారు. అందువల్ల నా భక్తులకు నన్ను అర్చించడానికి ఉపయోగపడే వాక్ విభూతిని, వాక్ సంపదను ప్రసాదించడానికి మిమ్మల్ని వినియోగిస్తున్నాను. అంతేకాక మీరు నా శ్రీచక్రం యొక్క రహస్యములు తెలిసినవారు, నా నామ పారాయణలో శ్రద్ధ కలిగినవారు. అందుకే నా సహస్రనామములు రచించడానికి మిమ్మల్ని ఆజ్ఞాపిస్తున్నాను. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడు మనం చెప్పుకున్నది శ్రీ లలితా సహస్రనామ పూర్వపీఠికలో 27, 28, 29, 30 శ్లోకాల సారాంశము. అది హయగ్రీవుల వారు అగస్త్యుల వారికి తెలియజేస్తున్నారు. దేని గురించి? శ్రీ లలితా సహస్రనామ పారాయణ అంత ఫలితాన్ని ఎందుకు కలగజేస్తుంది అన్నదానికి కారణాన్ని వారు తెలియజేస్తున్నారు. మరి ఇప్పుడు ఒకసారి ఆ శ్లోకాల్ని కూడా చెప్పుకుందామా? తత్ర హేతుం ప్రవక్ష్యామి శృణుత్వం కుంభసంభవ. పురా శ్రీలలితాదేవి భక్తానాం హితకామ్యయా. వాగ్దేవీర్వశినీ ముఖ్యా సమాహూయేదమబ్రవీత్. వాగ్దేవతా వశిన్యాద్యా శృణుధ్వం వచనం మమ. భవత్యో మత్ప్రసాదేన ప్రోల్లసద్వాగ్విభూతయః. మద్భక్తానాం వాగ్విభూతిప్రదానే వినియోజితాః. మచ్చక్రస్య రహస్యజ్ఞా మమ నామపరాయణాః. మమ స్తోత్రవిధానాయ తస్మాదాజ్ఞాపయామి వః. ఇంకొక్కసారి నేర్చుకుందామా? తత్ర హేతుం ప్రవక్ష్యామి శృణుత్వం కుంభసంభవ. పురా శ్రీలలితాదేవి భక్తానాం హితకామ్యయా. వాగ్దేవీర్వశినీ ముఖ్యా సమాహూయేదమబ్రవీత్. వాగ్దేవతా వశిన్యాద్యా శృణుధ్వం వచనం మమ. భవత్యో మత్ప్రసాదేన ప్రోల్లసద్వాగ్విభూతయః. మద్భక్తానాం వాగ్విభూతిప్రదానే వినియోజితాః. మచ్చక్రస్య రహస్యజ్ఞా మమ నామపరాయణాః. మమ స్తోత్రవిధానాయ తస్మాదాజ్ఞాపయామి వః. సాంగార్చనే సాంగజపే యత్ఫలం తదవాప్నుయాత్. ఉపాసనే స్తుతిరన్యాః పఠేదభ్యుదయో హి సః. ఇదం నామ సహస్రం తు కీర్తయేన్నిత్యకర్మవత్. చక్రరాజార్చనం దేవ్యా జపో నామ్నాం చ కీర్తనం. భక్తస్య కృత్యమేతావదన్యదభ్యుదయం విదుః. భక్తస్యావశ్యకమిదం నామ సాహస్రకీర్తనం.